హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. దిస్ ఇస్ ఇంగ్లీష్ విజయ్. ఈరోజు మనం ఈ వీడియోలో రెండు ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోబోతున్నామండి. అందులో మొదటిది నార్మలైజేషన్ ప్రాసెస్ అండి. చాలామందికి నార్మలైజేషన్ గురించి కొన్ని సందేహాలు ఉన్నాయి. అసలు నార్మలైజేషన్ అంటే ఏంటి, ఎలా చేస్తారు, ఈ నార్మలైజేషన్ వల్ల మార్కులు పెరుగుతాయని కొంతమంది, లేదా నార్మలైజేషన్ వల్ల మార్కులు తగ్గుతాయని కొంతమంది, అసలు నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది చేయకూడదని కొంతమంది, ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ మీద కోర్టుకి వెళ్తారని మరి కొంతమంది. ఇలా నార్మలైజేషన్ గురించి కొన్ని సందేహాలు నేను ఈ వీడియోలో మీకు క్లియర్ చేస్తాను. దాంతోపాటు మరొక ముఖ్యమైన టాపిక్ ఏంటంటే ఈ వీడియోలో రోస్టర్ పాయింట్ గురించి కూడా మనము డిస్కస్ చేద్దాం. అసలు రోస్టర్ పాయింట్ అంటే ఏంటి, జాబ్ సెలెక్ట్ అయిన తర్వాత ఈ రోస్టర్ పాయింట్ అనేది ఎలా ఉపయోగపడుతుంది, దీనివల్ల ఎవరికి లాభము ఎవరికి నష్టము అనే విషయాన్ని మనము ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. ముందుగా మనము నార్మలైజేషన్ గురించి స్టార్ట్ చేద్దాం. అసలు నార్మలైజేషన్ అనేది అవసరమా లేదా అంటే ఖచ్చితంగా అవసరం అండి. ఎందుకు అవసరం అంటే నేను చెప్తాను. క్వశ్చన్ పేపర్స్ డిఫరెంట్ సెషన్స్లో జరిగిందండి. దాదాపు 10 సెషన్లలో విద్యార్థులు ఎగ్జామ్స్ రాయడం జరిగింది. కొంతమంది విద్యార్థులు ఎలా భావిస్తున్నారంటే నేను లక్కీ అండి, ఎందుకంటే నా సెషన్లో క్వశ్చన్ పేపర్ ఈజీగా వచ్చింది కాబట్టి నాకు 80కి 70 మార్క్స్ వస్తున్నాయని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉన్న వాళ్ళు. మళ్ళీ క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉన్న వాళ్ళు నాకు 80కి కేవలం 50 మాత్రమే వచ్చాయని చాలామంది బాధపడుతున్నారు. క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉన్నా టఫ్గా ఉన్నా, క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉందని మీరు సంతోషపడాల్సిన అవసరం లేదు, క్వశ్చన్ పేపర్ టఫ్ ఉందని మీరు బాధపడాల్సిన అవసరము లేదు. ఈ సంతోషాన్ని ఈ బాధని సమతూకం చేసేదే నార్మలైజేషన్ అండి. నార్మలైజేషన్ అనే ప్రాసెస్ చేయడం కరెక్టేనా అంటే 100కి 100% కరెక్టే అండి. నార్మలైజేషన్ చేయడం వల్ల మార్కులు పెరుగుతాయా తగ్గుతాయా? కొంతమంది ఏమంటున్నారంటే కేవలం మార్కులు పెరుగుతాయి అంటున్నారు, కొంతమంది ఏమంటున్నారంటే మార్కులు తగ్గుతాయి అంటున్నారండి. నిజం చెప్పాలి అంటే నార్మలైజేషన్ వల్ల కొంతమందికి మార్కులు పెరుగుతాయి, కొంతమందికి మార్కులు తగ్గుతాయి. ఇవి రెండు జరుగుతాయి, బాగా గుర్తుంచుకోండి. ఏ సెషన్లో అయితే క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉందో వాళ్ళకు నార్మలైజేషన్ అనే ప్రాసెస్ వల్ల క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉంది కాబట్టి మార్క్స్ యాడ్ కావడం జరుగుతుంది. ఏ సెషన్లో అయితే క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉందో వాళ్లకు మార్కులు తగ్గడం జరుగుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి డియర్ ఫ్రెండ్స్, నార్మలైజేషన్ అనే ప్రాసెస్ వల్ల రెండు విషయాలు జరుగుతాయి. ఒకటి, మార్కులు పెరగడం జరుగుతుంది, 2 మార్కులు తగ్గడం కూడా జరుగుతుంది. చాలా మంది ఒక అపోహలో ఉన్నారండి, నార్మలైజేషన్ వల్ల మార్కులు తగ్గవు, కేవలం పెరుగుతాయని మాత్రమే అనుకుంటున్నారండి. ఇది 100కి 100% అబద్ధం అండి. ఇవి రెండు జరుగుతాయి. ఎవరైతే క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉందో వాళ్లకు నార్మలైజేషన్ వల్ల మార్కులు తగ్గుతాయి. ఎవరికైతే క్వశ్చన్ పేపర్ చాలా టఫ్గా వచ్చిందో, ఏ సెషన్లో అయితే క్వశ్చన్ పేపర్ టఫ్గా వచ్చిందో వాళ్లకు మార్క్స్ యాడ్ కావడము జరుగుతుంది. మరి క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉందా టఫ్గా ఉందా అనే విషయాన్ని ఎలా నిర్ధారిస్తారంటే ఆ రోజు ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థుల యొక్క అందరి మార్కులను యావరేజ్ చేస్తారండి. అంటే యావరేజ్గా మార్కులు గణించడం ద్వారా క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉందా టఫ్గా ఉందా అనే నిర్ధారణకు రావడము జరుగుతుంది. ఒక ప్రత్యేకమైనటువంటి ఫార్ములా ద్వారా నార్మలైజేషన్ ప్రాసెస్ చేసి ఎన్ని మార్కులు యాడ్ చేయాలి, ఎన్ని మార్కులు తగ్గించాలి, ఏ సెషన్లో వాళ్ళకి యాడ్ చేయాలి, ఏ సెషన్లో వాళ్ళకు తగ్గించాలి అనే నిర్ణయం తీసుకోవడము జరుగుతుందండి. ఇదండి నార్మలైజేషన్ ప్రాసెస్. ఇక నార్మలైజేషన్ ప్రాసెస్ గురించి కోర్టుకు పోతే ఏమైనా లాభం ఉంటుందా అంటే 100కి 100% ఎటువంటి అవకాశము ఉండదండి. మీరు కోర్టుకు వెళ్ళినా కూడా నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది సరైనటువంటిదే అని కోర్టు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే మీరు ఎంసెట్ చూసుకున్నా, ఒకవేళ ఐఐటి ఎగ్జామ్స్ చూసుకున్నా, ఆర్ఆర్బి చూసుకున్నా, ఐబిపిఎస్ చూసుకున్నా, ఏ ఎగ్జామ్స్లో అయినా కూడా ఈ నార్మలైజేషన్ అనే ప్రాసెస్ కామన్గా జరుగుతుంది. కాబట్టి దీని గురించి ఎవరికి ఎటువంటి అపోహలు అవసరం లేదు. దీనికి వ్యతిరేకంగా కోర్టుకు పోవడం కూడా వేస్ట్ అండి, డబ్బు కూడా వృధా అవుతుంది. కాబట్టి ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ ఎవరు కూడా కోర్టులో ఛాలెంజ్ చేయలేరు. ఎగ్జామ్స్ రాసినటువంటి విద్యార్థులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనము రోస్టర్ పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం. చాలా మందికి ఈ రోస్టర్ పాయింట్ ఏంటో అర్థం కావడం లేదండి. చాలా సింపుల్గా చెప్తానండి రోస్టర్ పాయింట్ అంటే ఏంటని. సింపుల్గా చెప్పాలి రోస్టర్ పాయింట్ గురించి అంటే, ఉదాహరణకు ఒక జిల్లాలో 500 పోస్టులు ఉన్నాయనుకోండి, మీకు ఉద్యోగం వచ్చింది కదా. ఇప్పుడు రోస్టర్ పాయింట్ వల్ల ఏం లాభం అంటే మిమ్మల్ని కౌన్సిలింగ్ హాల్లో పిలుస్తారు కదండి స్కూల్ సెలెక్ట్ చేసుకోవడానికి.
మీరు కౌన్సిలింగ్ హాల్లో ఎన్నో వ్యక్తి, 100వ వ్యక్తి, 200ల వ్యక్తి, 250, 270, 400, 500 ఈ విధంగా మీ నంబర్ను డిసైడ్ చేసేదే. మీరు కౌన్సిలింగ్ హాల్లోకి వెళ్ళి మీరు ఒక స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలి కదా, వరుస క్రమంలో సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులను పిలుస్తారు. ఈ వరుస క్రమంలో ఎవరు ముందుండాలి, ఎవరు తర్వాత ఉండాలి అని డిసైడ్ చేసేదే రోస్టర్ పాయింట్ అండి. మళ్ళీ ఈ రోస్టర్ పాయింట్ వల్ల ఎవరికి లాభం జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది అనే విషయాన్ని కూడా నేను మీకు చాలా క్లుప్తంగా తెలియజేస్తాను. నేను డిఎస్సి 2012లో డిస్ట్రిక్ట్ 5th ర్యాంక్ సాధించడం జరిగిందండి. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ దాదాపు టోటల్గా 40 పోస్టులు ఉన్నాయండి. అందులో నేను డిస్ట్రిక్ట్ 5th ర్యాంక్ సాధించడం జరిగింది కర్నూలు జిల్లాలో. ఇక నేను కౌన్సిలింగ్ హాల్లోకి వెళ్ళేటప్పుడు ఒక స్కూల్ చూజ్ చేసుకోవాలి కదండి. నన్ను కౌన్సిలింగ్ హాల్లో ఎప్పుడు పిలుస్తారంటే 5వ వ్యక్తిగా నేను ఉండనండి. నేను బీసీబీ కేటగిరీ చెందినటువంటి వ్యక్తిని అయినప్పటికీ నేను ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ కావడం జరిగింది. నా డిస్ట్రిక్ట్ ర్యాంక్ ఎంత అంటే డిస్ట్రిక్ట్ 5th ర్యాంక్ అండి. కౌన్సిలింగ్ హాల్లోకి వెళ్ళే వ్యక్తిలో నా నంబర్ ఎంత అంటే 20వ నంబర్. చూడండి, నా ర్యాంక్ ఏమో 5th ర్యాంక్. అంటే నేను కౌన్సిలింగ్ హాల్లోకి వెళ్ళే 5వ వ్యక్తిని కాదండి, స్కూల్ సెలెక్ట్ చేసుకోవడానికి ఎన్నో వ్యక్తిని అంటే 20వ వ్యక్తిని. ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే దీనికి కారణము రోస్టర్ పాయింట్ అండి. అంటే రోస్టర్ పాయింట్ అంటే ఏం చేస్తారంటే ఒక 100 లిస్ట్ ఉంటుందండి, 100 ఉంటుంది, ఒక చిన్న లిస్ట్ ఉంటుంది. నేను మీకు డిస్ప్లే చేస్తాను. అంటే ఫస్ట్ పోస్టు ఏ కేటగిరీ వాళ్ళకి ఇవ్వాలి, సెకండ్ పోస్టు ఏ క్యాస్ట్ వాళ్ళకి ఇవ్వాలి, థర్డ్ పోస్టు ఏ క్యాస్ట్, ఫోర్త్ ఏ క్యాస్ట్, ఫిఫ్త్ ఏ క్యాస్ట్, ఈ విధంగా 1 నుండి 100 వరకు అండి ఒక లిస్ట్ తయారు చేసుకొని ఏ క్యాస్ట్ వాళ్ళకి ఇవ్వాలి అనే ఒక లిస్ట్ తయారు చేయబడి ఉంటుందండి. అదే రోస్టర్ పాయింట్ అండి. ఇలా రోస్టర్ పాయింట్ ఎలా ఉంటాయంటే ఆ లిస్ట్లో దాదాపు కాదండి, ఎగ్జాక్ట్గా 100 నంబర్లు ఉంటాయండి. అంటే 100 తర్వాత మళ్ళీ ఇదే సైకిల్ రిపీట్ అవుతుందండి. మళ్ళీ 100 తర్వాత మళ్ళీ ఇది రిపీట్ అవుతుందండి. ఉదాహరణకు ఒక జిల్లాలో 500 పోస్టులు ఉన్నాయనుకోండి. మొట్టమొదటి సైకిల్ 100 మందిని, రెండవ సైకిల్ మరొక 100 మంది, మూడవ సైకిల్ మరొక 100 మంది, నాలుగవ సైకిల్ మరొక 100 మంది, ఐదవ సైకిల్ మరొక 100 మంది. ఈ విధంగా 100 మందిని ఒక సైకిల్ ప్రకారము రోస్టర్ పాయింట్లో కూర్చోబెట్టడం అనేది జరుగుతుంది. ఇక రోస్టర్ పాయింట్ వల్ల నష్టం ఏంటంటే చెప్తాను ఏ విధంగా జరుగుతుందని. నేను మీకు ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పాను కదండి. నేను డిఎస్సి 2012లో డిస్ట్రిక్ట్ 5th ర్యాంక్ సాధించడం జరిగింది. కానీ నేను కౌన్సిలింగ్ హాల్లోకి వెళ్ళినటువంటి ఎన్నో వ్యక్తులు అంటే 20వ వ్యక్తిని. చూడండి, ర్యాంక్ ఏమో 5వ ర్యాంక్ సాధించాను. నేను కౌన్సిలింగ్ హాల్లోకి వెళ్ళింది ఎప్పుడంటే 20వ వ్యక్తిని. అంటే ఆ పాటికే దాదాపు 19 స్కూళ్ళు వేరే వాళ్ళు తీసుకోవడము జరుగుతుంది. మీరు రోస్టర్ పాయింట్లో ముందు ఉండాలంటే ఏం చేయాలంటే సెలెక్ట్ అయ్యారనుకోండి మీరు జాబ్కు, ఓపెన్లో టాప్లో ఉండాలి, లేదా రిజర్వేషన్లో అయినా టాప్లో ఉండాలి. అలా కాకుండా మీరు ఓపెన్లో చివరిలో ఉన్నా, రిజర్వేషన్లో చివరిలో ఉన్నా, మీరు కౌన్సిలింగ్ హాల్లోకి చివరిగా వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి అప్పుడు మీకు ఉద్యోగం వస్తుందండి. కాకపోతే నష్టం ఏం జరుగుతుందంటే పోస్టింగ్ అనేది చాలా దూరం వస్తుంది. ఉదాహరణకు ఒక జిల్లాలో 100 పోస్టులు ఉన్నాయనుకోండి. ఉదాహరణకు ఒక జిల్లాలో 100 పోస్టులు ఉన్నాయి. మీరు 100 పోస్టులో ఉంటే టాప్ 10 లోపు ఉండాలండి. లేదనుకోండి మీ రిజర్వేషన్ బీసీబీ అనుకోండి, బీసీబీలో మీరు ఫస్ట్ క్యాండిడేట్ అయి ఉండాలి. ఒకవేళ ఈ బీసీబీ అభ్యర్థి ఎక్కువ మార్కులు తెచ్చుకొని ఓసీలో ఎన్ని పోస్టులు ఉన్నాయండి, 100 పోస్టులు ఉన్నాయి. ఈ చివర 100వ పోస్టు ఈ బీసీబీ క్యాండిడేట్కి వచ్చిందనుకోండి, ఈ అబ్బాయి చాలా దురదృష్టవంతుడండి. ఎందుకంటే కౌన్సిలింగ్లో చివరికి పిలవడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ రోస్టర్ పాయింట్ చాలా ముందు ఉండాలంటే మీరు ఎలా సెలెక్ట్ కావాలండి? మీకు ఎలాగో జాబ్ వస్తుంది. కాకపోతే రోస్టర్ పాయింట్ వల్ల నష్టం ఏం జరుగుతుందంటే సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ నుండి ఏం చేస్తారంటే రోస్టర్ పాయింట్ ఒక లిస్ట్ తయారు చేస్తారు. ఎవరు కౌన్సిలింగ్ హాల్లోకి ముందు వెళ్ళాలి, ఎవరు తర్వాత వెళ్ళాలి, ఇలా సెట్ చేయడమే రోస్టర్ పాయింట్ అండి. కాబట్టి మీకు మంచి ప్లేస్ రావాలంటే మీరు ఎలా సెలెక్ట్ కావాలండి? రిజర్వేషన్లో టాప్లో ఉండాలి, లేదంటే ఓసీలో టాప్లో ఉండాలి. మీరు ఓసీలో చివరి ప్లేస్లో ఉన్నా, లేదా మీ రిజర్వేషన్ కేటగిరీలో మీరు ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఏ రిజర్వేషన్ కేటగిరీలో అయినా చివరి ఉన్నారనుకోండి, ఖచ్చితంగా మీరు కౌన్సిలింగ్ హాల్లోకి చివరిగా వెళ్తారు. అప్పుడు మీకు ప్లేస్ చాలా దూరంగా వస్తుందండి. ఇదండి రోస్టర్ పాయింట్ అంటే. ఇప్పుడు నేను మీకు ఒక ఇమేజ్ డిస్ప్లే చేస్తాను. ఆ ఇమేజ్లో ఫస్ట్ ఏ క్యాస్ట్ వాళ్ళకు, సెకండ్ ఏ క్యాస్ట్ వాళ్ళకు, థర్డ్ ఏ క్యాస్ట్ వాళ్ళకు అనేది ఆ ఇమేజ్లో ఉంటుందండి. మొత్తము 100 వరకు ఈ లిస్ట్ తయారు చేయడము జరుగుతుంది. ఈ లిస్టులో 100 మంది అయిపోయారనుకోండి, మళ్ళీ 100 మంది, 100 మంది అయిపోయారనుకోండి, మళ్ళీ 100 మంది. ఈ లిస్ట్తో పాటు ఇంకోటి ఏం చూస్తారంటే గత సంవత్సరం డిఎస్సిలో చివరి
రోస్టర్ పాయింట్ ఎంతవరకు ఆగిందో అక్కడ నుండి స్టార్ట్ చేస్తారండి. ఉదాహరణకు లాస్ట్ డిఎస్సిలో ఒక జిల్లాలో 450 పోస్టులు ఫిలప్ అయ్యాయి అనుకోండి. అంటే చూడండి 450 కదండి. ఇప్పుడు ఎలా స్టార్ట్ ఉంది రోస్టర్ పాయింట్ అంటే అక్కడ 450 ఉంది కదండి. 51 నుండి రోస్టర్ పాయింట్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది ఈ సంవత్సరం. అంటే ఈ సంవత్సరం రోస్టర్ పాయింట్ తయారు చేసేటప్పుడు కూడా గత సంవత్సరం యొక్క రోస్టర్ పాయింట్ను గమనించి ఇప్పుడు రోస్టర్ పాయింట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో వల్ల నార్మలైజేషన్ మరియు రోస్టర్ పాయింట్ అనే వాటి మీద మీకు ఉన్నటువంటి అనుమానాలు తొలగిపోయాయని అనుకుంటా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఈ వీడియో వల్ల మీరు బెనిఫిట్ పొందారు అనిపిస్తే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు నేను ఆ ఇమేజ్ను డిస్ప్లే చేస్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి.